హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాధన. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి అందరికి ఫేవరెట్ అయిన మసాలా పాస్తాను అయితే చేయబోతున్నాను. దట్టు ఎగ్ వేసి ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసి చేస్తానన్నమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఒకసారి ఆ ప్రాసెస్ అనేది మీకు చూపించేస్తాను, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకా రెసిపీలోకి వెళ్లే ముందు మాత్రం ఒక చిన్న నోటిఫికేషన్ అండి, మన ఛానల్ని ఇప్పుడే కానీ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారు అంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలానే ఈ వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీదకి అయితే ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని అది బాయిల్ అయ్యేటప్పుడు అయితే ఇలా ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అలానే పాస్తాను అయితే యాడ్ చేసేసుకొని ఒక 80% వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట. మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉండొద్దు, జస్ట్ 80% కుక్ అయిన తర్వాత దాన్ని అయితే ఇలా డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసుకున్న దాంట్లో అయితే ఒక 2 గ్లాసుల దాకా చల్లటి నీళ్ళు వేసుకుంటే ఓవర్ కుక్ అవ్వకుండా అయితే ఉంటాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి దాంట్లో అయితే ఒక 2 గ్లాసుల దాకా అయితే చల్లటి నీళ్ళు వేసి అయితే ఇలా పొడి పొడిగా చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. ఆ తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని అందులో ఒక 2 గుడ్లను అయితే ఇలా కొట్టి తీసేసుకోవాలి. తీసుకుని అందులో కొద్దిగా పెప్పర్ పౌడర్, అదే మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి అయితే ఇలా అయితే స్క్రంబుల్ లాగా చేసేసుకోవాలన్నమాట. మొత్తము ఇలా స్క్రంబుల్ లాగా చేసేసుకొని దీన్ని అయితే మంచిగా బీట్ చేసేసుకొని ఆ మిరియాల పొడి అంతా కలిపేలాగా స్క్రంబుల్ చేసుకొని దీన్ని ఇంకా పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని సన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్న తరి పెట్టుకున్న అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత సన్న తరి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక అందులోనే సన్న తరి పెట్టుకున్న క్యారెట్, అలానే పచ్చి బఠానీ, కొద్దిగా సన్న తరి పెట్టుకున్న ఆలుని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి బాగా కలిపేసుకొని అయితే మంచిగా మగ్గించుకున్న తర్వాత అందులో అయితే కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా కారం పొడి, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అన్ని ముక్కలకైతే పట్టేలాగైతే నీట్గా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న దాంట్లో అయితే ఒక స్పూన్ దాకా సోయా సాస్ వేసేసుకొని ఇంకా బాగా ఒకసారి టాస్ చేసేసుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆలు ఇంకా క్యారెట్ వేసాం కదా, అది ఉడకడానికి అనమాట. కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎక్సెస్ అయిపోయిన తర్వాత అయితే ఇలా దగ్గరకు వచ్చేసి ఆలు అంతా ఉడికిపోయింది అన్న టైంలో అయితే మనమైతే కొద్దిగా ధనియాల పొడి, అలానే మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ పాస్తా, అది కూడా వేసేసుకొని అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకునే దాంట్లోనే మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాంట్లోనే మనమైతే స్క్రంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లేసుకున్నాము అని అంటే మన మసాలా ఎగ్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటే ఉంచుకున్నాము అని అంటే మన మసాలా పాస్తా రెడీ అవుతుందండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పాస్తా కూడా మంచిగా అయితే హీట్గా వస్తుంది అనమాట. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకొని ఒక 2 లెమన్స్ తోటి సర్వ్ చేసుకున్నామంటే మన ఎగ్ మసాలా పాస్తా అయితే రెడీ అయిపోతుంది. చాలా ఎమ్మీగా ఉంటుంది, మీ ఫేవరెట్ అయిపోతుంది. మీద ఇలాగ నిమ్మకాయ పిండేసుకొని చాలా అంటే చాలా బాగుంది. వెజ్జెస్ అన్ని కూడా వేసాం కదా, అలానే ఎగ్ కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే నైట్ డిన్నర్లో కూడా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీ పిల్లలకైతే ఫేవరెట్ అయిపోతుంది. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే మాత్రం కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.